తెలంగాణలో మరి మౌలిక వసతులు పెంచాలి. మనరేగా నిధుల ద్వారా రైతులకు సంబంధించినటువంటి కాటన్కి సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కానీ ఈ యొక్క కాటన్ మరి ఈ యొక్క తేమ తగ్గించడం కోసం కావలసినటువంటి వ్యవస్థ కానీ ఏర్పాటు చేయాలి. అదే కాకుండా ఈరోజు మహారాష్ట్రలో వారు ఒక విషయం చెప్పారు. అకోలలో ఏదైతే హై డెన్సిటీ కాటన్ ప్లాంటేషన్ చేస్తున్నారు, దాని కారణంగా ఆల్మోస్ట్ ట్రిపుల్ ఇన్కమ్ వస్తుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది. మరి అది తెలంగాణలో ఎందుకు చేయడం లేదని అడుగుతున్నారు మంత్రి గారు. మీ తెలంగాణ ప్రభుత్వానికి అనేక ఉత్తరాలు రాశాము. హై డెన్సిటీ ప్లాంటేషన్ చేసినట్లయితే రైతులకు సంబంధించినటువంటి ప్రతి ఎకరానికి ప్రొడక్షన్ ఏదైతున్నదో అది ట్రిపుల్ అవుతుంది. దీని కారణంగా రైతులకు మేలు జరుగుతుంది. అది తెలంగాణలో ఇంతవరకు చేయడం లేదు అనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. అందుకే వారు చెప్పారు, ప్రాపర్ క్వాలిటీ సీడ్స్ ఇవ్వాలి, ప్రాపర్ టెక్నాలజీ ఇవ్వాలి, ప్రాపర్ అవేర్నెస్ తీసుకురావాలి. ఆ రకంగా రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను ఈ సందర్భంగా రైతులను కోరుతా ఉన్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో తక్కువ ధరకు బయట అమ్ముకోకండి. ఒకరోజు అటు ఇటు అయినా కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చివరి కేజీ వరకు కూడా కొంటుంది. 12% తేమ వరకు ఉన్నా పర్వాలేదు, 12% మించకుండా చూడండి. 12% కంటే ఎక్కువ ఉండకుండా ఈరోజు తీసుకురండి. నేను అదేవిధంగా ఏదైతే రైతుల కమిటీ ఉందో వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, ఎక్కడ కూడా తేమ శాతం తక్కువ ఉన్నప్పుడు కూడా ఎక్కువ చూపించి కొనుగోలు చేయకుండా రైతులను వాపసు పంపిస్తున్నట్టుగా తెలిసింది. కాబట్టి రైతుల కమిటీ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, రాష్ట్ర ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ కానీ ఈ యొక్క తేమ శాతం ఏదైతున్నదో 12 కంటే తక్కువ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ తక్కువ ఉన్నప్పుడు కూడా ఎవరైనా జిన్నర్స్ కావచ్చు, వాళ్ళు ఎవరైనా ఎక్కువ ఉందని చెప్పి రైతులకు అన్యాయం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి ప్రాయం లేదు, ప్రొక్యూర్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం. కనీసం ఈ విషయంలోనైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. తప్పకుండా ఈ యొక్క కాటన్ కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రైతానికి అండగా నిలబడుతుంది. మంత్రి గారు ప్రాపర్గా అస్యూరెన్స్ ఇచ్చారు, అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి అస్యూరెన్స్ ఇచ్చారు. కాబట్టి ఏదైనా ఉంటే ఆ జిల్లా కలెక్టర్స్ కానీ ఈ యొక్క పర్చేసింగ్ సెంటర్స్లలో ప్రతి అయితే 122 సెంటర్స్ ఏవైతున్నాయో 122 కమిటీలు ఉంటాయి. ఆ కమిటీల అభ్యర్థులు అధికారులు కూడా ఉంటారు. వాళ్ళని అడిగి ఏదైనా ఉంటే మీ గ్రీవెన్సెస్, రైతుల సమస్యలు ఎవరైనా అన్యాయం చేస్తుంటే, జిన్నింగ్ మిల్లు అన్యాయం చేసినా లేకపోతే ఆఫీసర్స్ అన్యాయం చేసినా మీరు వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళు ఇంటర్వ్యూని న్యాయం చేస్తారు. కాబట్టి అందులో మిషన్స్ కూడా 122 కేంద్రాలకు ప్రాపర్గా తేమ శాతం కొలిచేటువంటి మిషన్స్, టెక్నాలజీతోటి మిషన్స్ కూడా తీసుకురమ్మన్నాం. ఎక్కడ కూడా మంచి మిషన్స్ వాడాలి, ఎక్కడ కూడా మోసం చేయకుండా, రైతులకు అన్యాయం చేయకుండా, అమాయకులైతే రైతులకు అండగా నిలబడే విధంగా ఈ కమిటీలు ఉండాలని చెప్పి మంత్రి గారు కోరుతున్నారు. తప్పకుండా ఆ దిశలోనే మేము భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి స్థాయిలో మేము రైతులకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. చలియే బహుత్ బహుత్ ధన్యవాద్. మన భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, అసెంబ్లీలో బీజేపీ పక్ష ఉపనాయకులైనటువంటి పాయల శంకర్ గారు, వారి నాయకత్వంలో కొంతమంది రైతులు ఈరోజు కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రివర్యులు గిరిరాజ్ సింగ్ గారిని కలిసి వివరాలన్నీ కూడా వివరించడం జరిగింది. చాలా